నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీరాముడు తనని అనుసరించి వచ్చిన ప్రజలకు హితవు పలుకుట అనే విషయం గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు తండ్రి మాటను పాటించి వనవాసమునకు వెళ్ళుతుండగా అయోధ్యలో ప్రజలందరూ భక్తి విశ్వాసంతో ఆయనను అనుసరించిరి. దశరథుడు అంతఃపురజనులు అతి కష్టం మీద వెనుదిరిగిరి. కానీ శ్రీరాముని రథం వెంట వెళ్ళిన అయోధ్య ప్రజలు తమ ఇండ్లకు వెళ్ళలేదు. అప్పుడు శ్రీరాముడు తనని అనుసరించి వస్తున్న ప్రజలను చూసి ప్రేమతో, ఓ పౌరుల్లారా, మీరు నాపై చూపించిన ప్రేమకు సంతోషము. ఇంతకంటే రెట్టింపు ప్రేమను భరతునిపై చూపించండి. భరతుడు మిగుల ఉత్తముడు, రాజోచిత లక్షణాలు కలిగినవాడు. ఆయన పాలనలో మీరు నిర్భయంగా ఉండవచ్చు. నేను వనములకు వెళ్ళిన తరువాత మహారాజు మనస్సుకు అనువుగా మసులుకోండి, అది నాకు తృప్తినిస్తుంది. శ్రీరాముడు ప్రజలకు ఎంతగా హితము చెప్పినా ప్రజలు మాత్రము శ్రీరాముడే తమకు రాజు కావాలని కోరుకున్నారు. ఆ పౌరుల్లో బ్రాహ్మణులు, వయోవృద్ధులు, తపోబలం కలవారు ఉన్నారు. ముసలివారగుటచే వారి శిరములు వణుకుచుండెను. దూరం నుండియే వారు ఇట్లు పలికెను: శ్రీరాముని రథమును వేగంగా లాగిపోవుచున్నవో గుర్రముల్లారా, మీరు వనములకు వెళ్ళవద్దు, మీరు నగర మార్గం వైపు ప్రయాణం సాగించండి అని విలపించెను. ఆర్తితో విలపించుచు అర్థించుచున్న ఆ వృద్ధ బ్రాహ్మణులను గాంచి శ్రీరాముడు రథం నుండి క్రిందకి దిగెను. దయామయుడు, ఆదర్శవంతుడైన శ్రీరాముడు నడిచి వచ్చుచున్న ఆ బ్రాహ్మణులను వీడి రథంపై వెళ్ళలేకపోయెను. తండ్రి మాటను పాటించి వనములకు వెళ్తున్న రాముణ్ణి గాంచి బ్రాహ్మణులు, ఓ రామా, మేము నిత్యాగ్నిహోత్రులము, కావున మా అగ్నిహోత్రములను తీసుకొని మీ వెంట వస్తాము అని అడిగాను. రామా, వేదములే మీకు సర్వసంపదలు. వాటిని, మీ భార్యల రక్షణ బాధ్యతను విడిచి మీరు ఎలా వనములకు వస్తారు అని మీరు అడగవచ్చును. మీరు సందేహపడవద్దు. మహాసంపదలైన వేదశాస్త్రములు మా హృదయములందే ఉన్నవి కనుక అవి సురక్షితములు. ఇక మా భార్యల విషయము, వారు పతివ్రతలు కావున వారి పాతివ్రత్యమే వారికి భద్రకవచము. మేము మీ వెంట అరణ్యములకు వస్తాము. ఈ నిర్ణయముకు ఇక్కడ తిరుగులేదు. నిన్ను అనుసరించుటయే మాకు పరమధర్మము. రామా, మేము వృద్ధులము, నేలపై సాగిలపడి నిన్ను నమస్కరించుచున్నాము. మా ప్రార్థనను మన్నించి అయోధ్యకి తిరిగి రమ్ము. ఓ రామా, కేవలం మానవులే కాదు, ఈ లోకమందలి చరాచర ప్రాణులన్నీయు నీయందే భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నవి అని చెప్పెను. ఇట్లా వనవాసమునకు వెళ్ళుచున్న రాముణ్ణి అయోధ్యకు రమ్మని బ్రాహ్మణులు ప్రాధేయపడుతుండగా ఇంతల్లో తమసా నది కనిపించెను. సుమంతుడు ఆ నదీ తీరమున గుర్రములను రథము నుండి విప్పి నీరు త్రాగించి వాటికి విశ్రాంతి కలిగించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.